కొంతమంది ఏం చేసినా ఎవరేమనుకుంటారో అని వాళ్ళకి నచ్చినవి చేయకుండా పీపుల్ ప్లీజర్స్‌గానే మిగిలిపోతారు. వీళ్ళు ఎప్పుడు ఏం చేసినా కూడా ఎవరేమనుకుంటారో, నేనేమన్నా చెప్తే వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని వాళ్ళ ఇష్టాయిష్టాల్ని అణుచుకొని లైఫ్‌ని అలా అసంతృప్తిగానే జీవిస్తూ ఉంటారు. సో, ఇలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న మోరల్ స్టోరీ ఈరోజు చెప్పుకోబోతున్నాం. అదేంటంటే అనగనగా ఒక ఊళ్ళో ఒక రైతు తన కుమారుడితో పాటు ఒక గాడిదని తీసుకొని వేరే ఊరు వెళ్తూ ఉంటాడు. ఈ మార్గ మధ్యంలో ఉన్న జనాలు వీళ్ళని పలు రకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు. మొదట ఈ గాడిదని తీసుకొని వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జనాలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళకి పక్కనే గాడిదుంది. అయినా దాన్ని యూజ్ చేసుకోకుండా వీళ్ళిద్దరూ నడుచుకుంటూ ఎళ్తున్నారు. చూడెంత మూర్ఖులు అని అనుకుంటారు. దాన్ని విని ఆ తండ్రి ఏమనుకుంటాడంటే కుమారుడిని గాడిద మీద కూర్చోపెట్టి ఈసారి ఇంకొంచెం దూరం వెళ్దాము అనుకుంటాడు. ఈ మధ్యలో కొంతమంది ఏమనుకుంటారు, కొంతమంది ఇలా కామెంట్ చేస్తారు. చూడు చిన్న పిల్లాడు వాళ్ళ నాన్నకి వాళ్ళ తండ్రిని సరిగ్గా గౌరవించకుండా ఇతను గాడిదెక్కాడు. పెద్దవాడిని కదా ఎక్కించాలి అని అనుకుంటారు. అప్పుడు మళ్ళీ ఈ సంభాషణ విన్న తండ్రి ఏమనుకుంటాడు, కుమారుడిని దింపేసి తను గాడిద మీద ఎక్కి ఈసారి ఇంకొంచెం ముందుకెళ్తారు. ఇది చూసిన జనం ఏమనుకుంటారు, చూడు ఇంత పెద్ద 40 ఏళ్ళొచ్చాయి. ఇతను గాడిద మీద ఎక్కాడు. చిన్న పిల్లాడిని నడిపిస్తున్నాడు అని మళ్ళీ అక్కడ కామెంట్ చేస్తారు. అప్పుడు ఈసారి ఇద్దరు గాడిద మీద ఎక్కి కుమారుడు, తండ్రి ఇంకొంచెం దూరం వెళ్తారు. వీళ్ళని చూసి జనాలు ఏమనుకుంటారంటే ఈసారి చూడు జంతువు మీద అస్సలు ప్రేమ లేదు. వీళ్ళిద్దరూ కలిసి ఆ జంతువు మీద ఎక్కారు. అది ఎంత దూరం అని మోస్తుంది వీళ్ళిద్దరిని అని అనుకుంటారు. ఇది విని తండ్రి ఏమనుకుంటాడు, మళ్ళీ ఇద్దరు దిగిపోయి ఈసారి గాడిదనే వాళ్ళు ఎత్తుకొని తీసుకెళ్ళడం మొదలుపెడతారు. ఇది చూసిన జనం ఏమనుకుంటారు, చూడు అసలు గాడిదని వీళ్ళు ఎత్తుకొని నడుస్తున్నారు. వీళ్ళకసలు ఏమీ రాదు అని మళ్ళీ హేళన చేస్తారు. సో, ఈ రకంగా మీరు ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం ఏం చేసినా నో మ్యాటర్ వాట్ వి డూ మనం అందరిని ప్లీజ్ చేయలేం. అంతటి శ్రీ మహావిష్ణువు యొక్క రూపం రామచంద్రమూర్తినే చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తూ ఉండుంటారు. అప్పుడు కూడా చేసి ఉండుంటారు. అలాగే మనం ఎంత మంచి చేసినా ఎప్పుడూ ఒక పర్సన్ యొక్క పర్స్పెక్టివ్‌ని బట్టి, ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళు పెరిగిన సరౌండింగ్స్‌ని బట్టి, వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్‌ని బట్టి వాళ్ళు కామెంట్స్ చేస్తారు. కాబట్టి ఎప్పుడూ అందరిని ప్లీజ్ చేయాలని అనుకోకండి. మీకు సంబంధించి మీ లైఫ్‌లో మీరేమనుకున్నారో అది చేస్తూ ఉండండి. ప్రొవైడెడ్ పక్క వాళ్ళని హర్ట్ చేయకుండా మీరేమనుకోని ఏం చేయాలనుకున్నా చేయొచ్చు.